everyone, good day to you all. Now let us learn some grammar concepts and learn how to build English sentences through it. Hello. Hello ma'am. So once again, how are you? Fine ma'am. Yeah, I am fine. So ఈ రోజు మనం WH క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో WH క్వశ్చన్స్ ఎందుకు స్పెషల్గా డిస్కస్ చేయాలి అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ వర్డ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో మీకు ఆ క్వశ్చన్ వర్డ్ ఏంటి, దానివల్ల ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది తెలిస్తే దెన్ యూ కెన్ ఈజీలీ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ గెట్ ఇన్ఫర్మేషన్. సో జనరల్గా మన కాన్వర్సేషన్లో మనమే అన్నీ చెప్తూ వెళ్ళాం కదా, సో వీ నీడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ మనం ఎక్కువ అడుగుతాం కూడా అందరినీ. సో క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, క్వశ్చన్స్లో రెండు రకాలు ఉన్నాయి. సో ఎస్నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ WH క్వశ్చన్స్. సో ఎస్నో క్వశ్చన్స్ యాక్చువల్గా ఈజీ. ఓకే, నువ్వు రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తావా? ఓకే, ఎస్ అని చెప్తారు మీరు. సో ఐ సే డూ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే? ఓకే, అండ్ డూ యూ బ్రష్ యువర్ టీత్ ఎవ్రీ డే? ఓకే, నో చెప్పకండి. ఓకే ఫైన్. ఎస్ అఫ్ కోర్స్ ఐ బ్రష్ మై టీత్ ఎవ్రీ డే. ఓకే, ఇలాగా అంటే ఎస్ నో ఆన్సర్స్ వస్తే దెన్ దాట్ ఈస్ ఈజీ యాక్చువల్లీ. సో దాంట్లో ఏంటంటే వి జస్ట్ యూజ్ ద కీ వర్డ్ ద బిగినింగ్ బిఫోర్ ద సబ్జెక్ట్ అండ్ దట్ ఈస్ హౌ వీ మేక్ ద క్వశ్చన్. తెలుగులో అయితే యాక్చువల్గా సెంటెన్స్ అంతా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది, చివరిలో మనం చిన్న తేడా చూపిస్తాం. ఓకే, అండ్ నువ్వు రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తావు ఈజ్ ద స్టేట్మెంట్, చేస్తావా అంటే అది క్వశ్చన్. బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఈ తేడా ఎక్కడంటే ముందర చూపిస్తాం అన్నమాట. ఓకే, సో యూ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే, దట్స్ ఎ స్టేట్మెంట్. అండ్ డూ యూ టేక్ బ్రేక్ఫాస్ట్, డూ అనేది పెడితేనే అది క్వశ్చన్ అవుతుంది. ఓకే, అండ్ WH క్వశ్చన్స్ కూడా అవే ఫార్మాట్. ఓకే, డూ, డస్, డిడ్, ఓకే, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వేర్ అన్నీ రావాలి. ఓకే, సో ఇవన్నీ లేకపోతే మనం క్వశ్చన్ చేయలేము ఇంగ్లీష్లో. ఓకే, బట్ దెర్ ఈస్ వన్ ఎక్సెప్షన్. ఒక హూ అనే క్వశ్చన్ వర్డ్కి యాక్టివిటీ గురించి చెప్పేటప్పుడు ఈ డూ, డస్, డిస్ ఇలాంటివి అక్కర్లేదు. ఓకే, హూ టోల్డ్ యూ, ఎవరు చెప్పారు నీకు? ఈరోజు హాలిడే కదా అని అడిగావు, హూ టోల్డ్ యూ, ఎవరు చెప్పారు? సో ఇక్కడ హూ డిడ్ టెల్ యూ అని చెప్పక్కర్లేదు. ఓకే, బట్ ఎవరు తీసుకొచ్చారు ఇది? హూ బ్రాట్ దిస్? ఓకే, హియర్ ఆల్సో యూ నీడ్ నాట్ యూస్ డిడ్. ఓకే, హూ డిడ్ బ్రింగ్ ఇట్ అని చెప్పం మనం. ఓకే, హూ ఈజ్ అన్ ఎక్సెప్షన్, అదొక్కదానికి మనం డూ, డస్, డిడ్ అనేది వాడక్కర్లేదు. ఓకే, హూ ఈజ్ యువర్ క్లాస్ టీచర్? దట్ ఈస్ పాసిబుల్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అయితే బీ ఫార్మ్స్ అయితే మనం వాడచ్చు, బట్ డూ, డస్, డిడ్ అనేవి మాత్రం వాడక్కర్లేదు. ఓకే, విల్ ఆల్సో హూ విల్ రిసీవ్ యూ? ఓకే, హూ విల్ రిసీవ్ యూ? విల్ రిసీవ్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ ఫ్యూచర్ ఎక్స్ప్రెషన్. సో హూ అనేది ఒక ఎవరు అనే క్వశ్చన్కి జనరల్గా యాక్షన్స్ చెప్పేటప్పుడు అదొకటి ఎక్సెప్షన్ అనమాట. ఓకే, సో అదర్వైజ్ దెర్ ఈస్ అ సిమిలర్ ప్యాటర్న్ ఫర్ ఆల్ ద క్వశ్చన్ వర్డ్స్. ఓకే, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ ఆర్ ద క్వశ్చన్ వర్డ్స్ అండ్ దేర్ మీనింగ్స్. ఓకే, ఏ క్వశ్చన్ వర్డ్తో ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో క్వశ్చన్స్. ఓకే, am I your teacher? You say yes, obviously. Okay, are they your relatives? You may say yes or no. Okay, is this yours? దిస్ ఈజ్ యువర్స్ అంటే ఇది నీది అని నేను చెప్తున్నాను. వెన్ ఐ సే ఈజ్ దిస్ యువర్స్, ఇది నీదా అని అడుగుతున్నాను. ఓకే, సో ఇలాగ మనం సబ్జెక్ట్ ముందర సో ఇవి యామ్, ఈజ్, ఆర్ లాంటివి వాడితే దెన్ వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఓకే, అండ్ was he your classmate last year? Okay, last year atanu nee classmate. Okay,
Well, this is also a question. Okay. Were they busy yesterday? వాళ్ళు బిజీగా ఉన్నారా? సో దిస్ ఈస్ ద ఫార్మాట్ ఫర్ ఎస్ నో క్వశ్చన్స్. ఓకే, అండ్ ఇవన్నీ బీ ఫార్మ్స్ తోటి వి ఆస్క్. అండ్ ఫ్యూచర్లో అయితే Will. యా విల్ ఈజ్ ఫర్ ఫ్యూచర్. విల్ యూ బీ హియర్ ఫర్ సమ్ టైమ్, ఇంకొంచెం సేపు ఇక్కడ ఉంటావా. సో బీ ఫార్మ్స్ అంటే ఉండడం కాబట్టి, సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఏ టెన్స్ని బట్టి, అంటే నువ్వు పాస్ట్ గురించి తెలుసుకోవాలా, ప్రెజెంటా, ఫ్యూచరా బట్టి యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ లైక్ దిస్. ఓకే, అండ్ ఆన్సర్స్ కెన్ బి ఎస్ ఆర్ నో. ఓకే, do you come here every day? Yeah, no, I don't come here every day. I come here every alternate day. Okay, something like that. But ఇక్కడ మనం am, is, are ఎందుకు వాడలేదు, do ఎందుకు వాడుతున్నాం? Because I am talking about an activity. ఓకే, ఉండడం గురించి కాదు, చేయడం గురించి మాట్లాడుతున్నాం. సో చేయడం, డూ అంటేనే చేయడం కాబట్టి, సో డూ అనేది ఎప్పుడు వాడాలంటే ఏదైనా పని చేయడం అనే సందర్భం వస్తే వాడతాం. ఓకే, సో అది క్వశ్చన్ ఫామ్ కాబట్టి డూ ముందర వాడుతున్నాం. ఓకే, వెల్ సపోజ్ ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ సంబడి ఎల్స్, థర్డ్ పర్సన్. డస్ హీ స్టడీ? అతను బాగా చదువుతాడా? ఓకే, వెల్ సో దిస్ ఈజ్ హౌ వి ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ యాక్టివిటీ. స్టడీ అంటే కూడా చేయడం, పని. ఓకే, పనికి సంబంధించిన క్వశ్చన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వి ఆస్క్ క్వశ్చన్స్ లైక్ దిస్. పాస్ట్ టెన్స్ అయితే డిడ్. ఓకే, డిడ్ షీ ప్లే వెల్? బాగా ఆడిందా? సింధు గురించి, ఎవరి గురించైనా అడగాలంటే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ లైక్ దిస్. ఓకే, అండ్ దెన్ ఫ్యూచర్ అయితే will they receive you at the station? వాళ్ళు నిన్ను రిసీవ్ చేసుకుంటారా? ఓకే, వెల్ దిస్ ఇస్ ఫ్యూచర్. సో యాక్టివిటీ బేస్డ్ అయితే మనం డూ, డస్, డిడ్ కానీ విల్ ప్లస్ V1 కానీ వాడతాం. ఓకే, అండ్ ఉండడం గురించి అయితే బీ ఫార్మ్స్. బీ అంటేనే ఉండడం, స్టేట్ ఆఫ్ బీయింగ్ వర్బ్స్ అంటాం వాటిని. సో బీ అంటే ఉండడం. ఓకే, అండ్ దెన్ దీస్ ఆర్ ఆల్ ఎస్ నో క్వశ్చన్స్. అన్నిటికీ కూడా మీరు ఎస్ నో అనేది ఇస్తారు. ఓకే, అండ్ దెన్ WH క్వశ్చన్స్ వస్తే ఫస్ట్ లెట్ us look at the question. వాట్ అంటే ఏమిటి? ఓకే, అండ్ జనరల్గా టు నో ద ప్రొఫెషన్స్ ఆర్ ఆక్యుపేషన్ ఆఫ్ పీపుల్ ఆల్సో వి ఆస్క్ ద క్వశ్చన్ లైక్ దిస్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్? అంటే మీ ఫాదర్ ఏంటి? యాక్చువల్గా తెలుగులో అయితే మీ ఫాదర్ ఏం చేస్తారు అని అడుగుతాం, చేయడం గురించి చెప్తాము. బట్ ఇంగ్లీష్లో ద ఫార్మాట్ ఆర్ ద కన్వెన్షన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఈజ్ వాట్స్ యువర్ ఫాదర్. ఆర్ నువ్వేంటి చేస్తున్నావు అని అడగడానికి కూడా వాట్ ఆర్ యూ అంటే మీ ప్రొఫెషన్, మీ మీ ఆక్యుపేషన్ గురించి వీ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్. బేసికలీ వీ గెట్ నేమ్స్ యాజ్ ఆన్సర్స్. ఓకే, సో వాట్ ఈజ్ అ క్వశ్చన్ వర్డ్ టు గెట్ ద నేమ్ యాజ్ ద ఆన్సర్. అలాగే వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఈజ్ ఆబ్వియస్లీ అ నేమ్. ఓకే, వెల్ దెన్ where talks about place. ఎక్కడ? ఓకే, వేర్ అంటే తెలుగులో ఎక్కడ. ఓకే, ఎక్కడ పెట్టావు నిన్న నీ మొబైల్? ఓకే, ఈవెన్ దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఓకే, అంటే వేర్ ఈజ్ యువర్ మొబైల్ అని అడగక్కర్లేదు, వేర్ డిడ్ యూ కీప్ యువర్ మొబైల్. ఓకే, సో ఎక్కడ అనే దానికి వి ఆస్క్. అండ్ ఏ టెన్స్లో అడగాలి, ఏ ఇన్ఫర్మేషన్, దాన్ని బట్టి యూ కెన్ సెలెక్ట్ ద సెంటెన్స్. ఓకే, వేర్ డిడ్ యూ సపోజ్ యు ఆర్ సర్చింగ్ ఫర్ యువర్ మొబైల్. ఎక్కడ పెట్టావు నిన్న అని అడుగుతాం, వేర్ డిడ్ యూ కీప్ యువర్ మొబైల్. ఓకే, అండ్ దెన్ వెన్ అనేది టైం చెప్తుంది, ఎస్పెషలీ డేట్ ఆర్ డే.
ఓకే, ఏ రోజు ఏ డేట్న. ఓకే, వెన్ ఈజ్ యువర్ బర్త్డే. సో ఏం చెప్తారు, ఒక డేట్ చెప్తారు. ఓకే, so this is about the day or date. Okay, and when is your exam, you come up with some date. Okay, 24th is my exam. So day or date చెప్తాం. ఓకే, ఎగ్జాక్ట్గా టైం చెప్తే at what time. Okay, at what time do you wake up? I wake up at 5. Okay, so exactly at 5 o'clock. Okay, so like that you can know the exact time. Okay, and then whose ante it talks about sense of belonging. Evaridi. Okay, well, whose అనే దానికి మనకి సింగులర్ అయినా ప్లూరల్ అయినా క్వశ్చన్ వర్డ్ ఒకటే ఉంటుంది. సో whose bag is this? ఈ బ్యాగ్ ఎవరిది. ఓకే, and then we have so many variations of the question word how actually. Okay, and before that let us discuss this question. So who ante evaru, and generally we get names or relation words as answers. Okay, well, who is he? He is my uncle. So uncle enti oka relation word. Okay, well, who is the chief minister of Telangana? Well, Sri KCR. So that is the name of a person. So name of people or relation words can be the answers for this. Okay, who is your best friend? ఇలా ఎవరిని అడిగితే ఏం చెప్తారు, యూ కమ్ అప్ విత్ నేమ్ యాజ్ ద ఆన్సర్. ఓకే, అండ్ హౌ అంటే ఎలా, తెలుగులో ఎలా అంటాం కదా, అదే హౌ అంటే ఇంగ్లీష్లో. ఓకే, సో దట్ ఈస్ యూస్డ్ ఫర్ వెల్ బీయింగ్. ఎలా ఉన్నావు, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు, సో లైక్ దట్ వీ కెన్ యూస్ హౌ. అండ్ హౌ అనేది ఎలా ఉంది అంటే క్వాలిటీ తెలుసుకోవడానికి కూడా. ఓకే, హౌ వాజ్ ద ప్రోగ్రామ్ ఎస్టర్డే అంటే ప్రోగ్రామ్ ఆరోగ్యం ఎలా ఉందని కాదు, అక్కడ ప్రోగ్రామ్ ఎలా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉందా, బోరింగ్గా ఉందా. సో క్వాలిటీ ఆఫ్ సంథింగ్ ఆర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఎ పర్సన్ కెన్ బీ గాట్ by using the question word how. Okay, and yeah, so for well-being or quality. Okay, and how do you prepare tea అని అడిగితే ఏం చెప్తారు అప్పుడు, you give the procedure. Okay, you give the procedure. So procedure కూడా we can get by asking how. హౌ అంటే ఎలా, బేసిక్గా తెలుగులో ఏ రకంగా మనం హౌ వాడతామో అదే రకంగా యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, వెల్, ఎనీవే, హౌ ఆర్ యువర్ పేరెంట్స్? హౌ ఆర్ యువర్ పేరెంట్స్? ఓకే, వెల్, హౌ డు యూ కమ్ హియర్? ఎలా వస్తారు ఇక్కడికి? రోజు ఎలా వస్తారు? You mention some means of transport. Okay, so how toti we can actually get lot of information. So telugulo ela vaadtamo same way you can use how. And how ki additions unnai. How old talks about age. So how old is your brother? How old is your brother? My brother is 20 years old or 19 years old, whatever it is. So age తెలుసుకోవడానికి వాట్స్ ద క్వశ్చన్, హౌ ఓల్డ్. ఓల్డ్ అంటే ఇక్కడ ఓల్డ్ పీపుల్ అని కాదు, మెనీ స్టూడెంట్స్ మిస్అండర్స్టాండ్ లైక్ దట్. ఓకే, బట్ ఇట్ ఈస్ ద ఏజ్. ఓకే, యా, అండ్ హౌ ఆల్సో కెన్ బి యూస్డ్ ఫర్ క్వాంటిటీ. హౌ మచ్ ఈజ్ ఫర్ quantity. Quantity of money, quantity of anything is basically how much. Okay, so how much
is this book? How much is this book? Okay, and how many is for number. How many brothers do you have? మీకు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు? ఓకే, and then how far is for distance. How far is your house from here? ఇక్కడ నుంచి మీ ఇల్లు ఎంత దూరం? ఓకే, well we have a few more question words, okay, which you can learn later, but for your level, okay, మీ level ki, well you practice these questions. Okay, so can you just use one or two question words and make sentences? ఇందులో ఏదో ఒక క్వశ్చన్ వర్డ్ తోటి ఒక క్వశ్చన్ వేయండి. How many children do you have? Yeah, I am 16 years old. Okay. How Yeah. many children do you have? How many? Children do you Yeah, have? good. Well, I have 2 children. Okay, and how తోటి కాదు, ఇంకా what, where, when. Yeah, and one more important question word is why. Also you can learn why. Why talks about reason. Okay, why are they late? ఎందుకు ఆలస్యంగా వచ్చారు? Then give some reason. Okay, yeah. Why are you looking tired? Okay, okay, I hope you understood. Yes, ma'am. So practice questions and we will review next class. Okay, మనం మళ్ళీ ఇంకా ఎక్కువ క్వశ్చన్ వర్డ్స్ తోటి we'll practice next class. Okay, so until then, goodbye and have a nice day. Thank you, ma'am. Thank you.